రెడ్ కలర్ బ్యూటీ. మనతో పాటు సర్వీస్ జనరల్ మేనేజర్ అయితే మనతో ఉన్నాడు. లైక్ ఇట్స్ కాస్ట్ అరౌండ్ 17K. It's a fake words actually. Hey, hello, namaste YouTube. Good morning, everyone. So, ఈరోజు schedule ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we are going to Oxan showroom, సర్వీస్. ఎందుకంటే మన పోలో వెహికల్ థర్డ్ ఇయర్ సర్వీస్ అయితే ఈరోజు ఉన్నది. సో నేను థర్డ్ ఇయర్ సర్వీస్ అయితే చేపించబోతున్నా ఈరోజు. అండ్ మన Oxan కార్స్ బిల్ ఆల్మోస్ట్ ఎక్కువనే ఉంటుంది. సో బట్ అట్ ది ఎండ్ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, చిన్న ట్విస్ట్. మనకి కొంచెం అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో అమౌంట్ ఎట్లా సేవ్ చేయాలి, మన పోలో సర్వీస్ని ఏ విధంగా చేసుకోవాలి, కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ ప్యాకేజెస్ వల్ల మనకి కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. దానివల్ల మనకు కొంచెం అమౌంట్ కూడా సేవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఈరోజు నా ఇన్సూరెన్స్ రెన్యువల్ అయితే అయిపోయింది, ఇయర్లీ ఇన్సూరెన్స్. సో ఆ ఇన్సూరెన్స్ కూడా నేను రెన్యువల్ చేయించుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనకి చిన్న యాక్సిడెంట్ అయితే ఆల్మోస్ట్ 60,000 బిల్ వచ్చింది. మనకి అరౌండ్ 55,000 క్లెయిమ్ అమౌంట్ అయితే వచ్చింది. సో జస్ట్ బికాస్ ఆఫ్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన వెహికల్స్, ఎస్పెషల్లీ ఫర్ Oxan పోలో ఇలాంటి వెహికల్స్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మనం దాన్ని తట్టుకోలేము. సో ఇన్సూరెన్స్కి నాకు ఈసారి నో క్లెయిమ్ బోనస్ అయితే రావట్లేదు. దానివల్ల మనకి కొంచెం అమౌంట్ అయితే ఎక్కువనే వస్తా అనుకుంటున్నా, లైక్ అరౌండ్ 15 అబోవ్. సో ఈరోజు చాలానే ఖర్చు చేయబోతున్నాం. ఇట్స్ అరౌండ్ లైక్ 25 అబోవ్ మినిమం. ఈరోజు 25K అబోవ్ మనం మనీ అయితే స్వాహా. A few moments later. సో గాయ్స్, ఈ లోపు అయితే ఒక చిన్న అడ్వైస్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. సో ఏంటంటే జనరల్గా మనం ఈ పీరియాడిక్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ కొంతమంది ఎందుకులే అని లైట్ తీసుకుంటారు. బట్ మనం ఇయర్లీ జనరల్గా ఆ పోలోకి జనరల్గా కంపేర్ టు అదర్ వెహికల్స్ మన దాంట్లో Oxanలో ఎవ్రీ 15,000 కిలోమీటర్స్ ఆర్ ఇయర్లీ సర్వీస్ అయితే ఉంటుంది. సో అదర్ వెహికల్స్లో అరౌండ్ 10K సర్వీసింగ్ ఉంటుంది. బట్ మన దాంట్లో అలా కాదు, 15K ఆర్ ఇయర్లీ. ఈ ఇయర్లీ సర్వీస్ అనేది ఇంపార్టెంట్గా మనం చేయించుకోవాలి రెగ్యులర్గా. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇయర్లీ మనం ఇష్టం ఉన్నట్టు దీన్ని నడుపుతాం, చేస్తాం. సో దీనికి ఇయర్లీ ఒక్కసారి కొంచెం అమౌంట్ ఖర్చు చేయడంలో తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మొత్తం మనకి ఇది ఇచ్చే ఫీల్, క్రేజ్ అనేది లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఎవ్రీ డే ఇట్స్ ఫీల్స్ లైక్ ఎ న్యూ కార్. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. పీరియాడిక్ మెయింటెనెన్స్ చేయించుకోండి. అండ్ దీన్ని మనం మంచిగా చూసుకుంటూనే దీని తర్వాత ఇది మనల్ని మంచిగా చూసుకుంటుంది. సో అది దట్స్ అ పాయింట్. ఇఫ్ యూ లైక్ లైట్ తీసుకోండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి, నచ్చితే ఫాలో అవ్వండి. నేను రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యేటోళ్ళు అయితే చెప్తున్నా. సో దట్స్ ఇట్. ప్రజెంట్ అయితే మనం సర్వీస్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాకనైతే నేను చూపిస్తా. వావ్, రెడ్ కలర్ బ్యూటీ. ఆల్రెడీ మనకు అపాయింట్మెంట్ ఉంది. బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ చాలా వెహికల్స్ సర్వీస్లో ఉంటాయి కాబట్టి అపాయింట్మెంట్ కుడ్ సేవ్ యువర్ టైం. समझ रहे हो ना?
6.5 hours later. హలో అందరికీ. సో ప్రజెంట్ అయితే కార్ సర్వీసింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ప్రజెంట్ రోడ్ టెస్ట్కి అయితే వెళ్తున్నాం. సో ఈ థర్డ్ ఇయర్ సర్వీస్లో మనకి ఏమేం ఐటమ్స్ అయితే యాడ్ అవుతాయో అవి చెప్పడానికి మనతో పాటు సర్వీస్ జనరల్ మేనేజర్ అయితే మనతో ఉన్నాడు. ఈస్ మిస్టర్ బద్రి, సర్వీస్ జనరల్ మేనేజర్ ఒకసారి కరీంనగర్. సో మనకి ఈ థర్డ్ ఇయర్ సర్వీస్లో లైక్ జనరల్గా పోలో సర్వీస్ బిల్ అంటే అందరు భయపడతారు. సో ఈ 45 కిలోమీటర్స్ దాంట్లో మనకి హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బద్రి లక్ష్మణ్. ఇది వచ్చేసి మన 45,000 కిలోమీటర్స్ అండ్ థర్డ్ ఇయర్ సర్వీసింగ్కి మన కస్టమర్ వచ్చారు. దీనిలో వచ్చేసి మామూలుగా రెగ్యులర్ పీరియాడిక్ సర్వీసింగ్లో ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనే యాజ్ యూజువల్ ఎవ్రీ 15,000 కిలోమీటర్స్కి ఎలా మారుతుందో అలాగే మారుతుంది. అడిషనల్గా వచ్చేసి ఒక ఏసీ ఫిల్టర్ అనేది మాత్రమే యాడ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఇస్ నథింగ్ విల్ బి యాడెడ్ ఇన్ దిస్ ఫ్రమ్ Volkswagen స్పేర్ పార్ట్స్. సో ఈ సర్వీస్ బిల్ అనేది ఎస్టిమేషన్ అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది ఫర్ 45 కిలోమీటర్స్? అప్రాక్సిమేట్లీ 7,000 to 8,000 మధ్యలో అవుతుంది. 7,000 to 8,000 ఓన్లీ పీరియాడిక్ సర్వీస్ విత్ ఎయిర్ ఫిల్టర్ అండ్ ఆల్. ఏసీ ఫిల్టర్ ఇంక్లూడింగ్ GST, CGST, ఎవ్రీథింగ్. ఓకే, బట్ నేను 11K అవుతాయని నిన్న. ఇట్స్ ఫేక్ వర్డ్స్. యాక్చువల్లీ మీ ఆప్షన్స్ అనేవి ఉంటుంది. అడిషనల్ జాబ్స్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటుంది అంటే ఇప్పుడు 45,000 కిలోమీటర్స్కి బ్రేక్స్ అనేది దగ్గరగా వస్తుంటుంది. అవును. అండ్ యాజ్ యూజువల్ టైర్స్ అనేది కూడా బ్రేక్ ఆయిల్ థర్డ్ ఇయర్కి టైర్స్ అనేది దగ్గరకు వస్తుంది. డిపెండ్ అపాన్ డ్రైవింగ్ వల్ల వేరియంట్ టైర్స్ అనేది అరిగిపోవడం జరుగుతుంది. If anything added, it will be additionally apart from this service. Okay. So approximately 7,000 to 8,000 is a normal maintenance service for at present generation vehicles. So if you are less wear and tear, you will good maintenance bill. Okay. Thank you. So basically ఈ అమౌంట్ అనేది వీ కెన్ బేర్. ఎందుకంటే జనరల్గా నేను ముందు చెప్పినట్టు ఒకసారిలో సర్వీస్ అనేది ఫర్ ఎవ్రీ 15K కిలోమీటర్స్ ఉంటుంది. సో 15Kకి 10K అన్నా కానీ అది చాలా చిన్న అమౌంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఐ థింక్ రైట్. ఎస్. సో మనం జనరల్గా రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసుకుంటే వెహికల్ ఆల్మోస్ట్ గుడ్ కండిషన్లోనే ఉంటుంది. ఆల్వేస్. యాక్చువల్లీ Volkswagen అవేర్నెస్ యాక్చువల్లీ బయట నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందంటే Volkswagen అనగానే దెర్ ఈస్ ఎ హై మెయింటెనెన్స్ ఛార్జెస్ అండ్ హై పార్ట్స్ ప్రైజెస్, హై లేబర్ ఛార్జెస్ అని ఒక నెగిటివ్ వాయిస్ ఉన్నది. సో దాన్ని కౌంటర్ అటాక్ చేయడానికి Volkswagen డైరెక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్కి ఎంత పడుతుంది అనేది ఆన్లైన్లోనే పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. దెర్ ఈస్ ఎ Volkswagen క్యాలిక్యులేటర్ ఇస్ అవైలబుల్ ఇన్ ఆల్ సైట్స్. Volkswagen ఇండియా సైట్లో ఉంటుంది. బిఫోర్ గివింగ్ ద సర్వీసెస్ మీరు వచ్చేసేసి డైరెక్ట్లీ లాగిన్ కండి. దాంట్లో వచ్చేసి ఈచ్ సర్వీసింగ్కి ఎంత క్యాలిక్యులేట్ అవుతుందో డైరెక్ట్ చూపిస్తుంది, ఇంక్లూడింగ్ పార్ట్స్, లేబర్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి యాడెడ్. ఓకే, థ్యాంక్ యూ. సో A few inches later. హలో గైస్, రైట్ నౌ టైం వచ్చేసి 5:40 PM అవుతుంది. సో ప్రజెంట్ అయితే నేను ఒకసారి సర్వీస్లో అయితే ఉన్నాను. ఆ సర్వీసింగ్ అయితే అయిపోయింది. ఇట్ ఈస్ గెటింగ్ రెడీ టు గెట్ డెలివర్ అండ్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ డెలివరీ రీక్రియేషన్ వీడియో ప్రస్తుతానికి. సో చూడాలి హౌ ఇట్ గోస్. సో
సర్వీసింగ్ అయితే అయిపోయింది. సో బిల్లు ఎంత అనేది మనం లైక్ 1 month బ్యాకే సర్వీస్ వాలీ ప్యాకేజ్ అనేది తీసుకున్నాం. లైక్ ఇట్స్ కాస్ట్ అరౌండ్ 17K ఫర్ 2 years. అందులో మనకి పీరియాడిక్ మెయింటెనెన్స్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ మనకి సర్వీస్లో యాడ్ ఆన్ అవుతాయి. సో 3rd year కావాల్సిన ఐటమ్స్ లైక్ ఇంజన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, ఇంకా వీల్ బ్యాలెన్సింగ్, వీల్ అలైన్మెంట్ ఎక్సెట్రా పీరియాడిక్ మెయింటెనెన్స్లో ఏవైతే చేయాలో అవన్నీ చూసేస్తారు. సో అయిపోయింది, ఇప్పుడే డెలివరీ అయితే ఇచ్చేసారు. సో రైట్ నౌ టైం 6:30 అవుతుంది. సో ప్రజెంట్ వీఆర్ గోయింగ్ హోమ్. దట్స్ ఇట్ ఫర్ ది టుడే. ఈ వ్లాగ్ ఇక్కడితోనైతే నేను ఎండ్ చేస్తున్నా. చలో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇఫ్ యూ లైక్ ది వీడియో.